హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో యూట్యూబ్ ఛానల్ ఉన్న ప్రతి ఒక్కరికైతే ఈ వీడియో అంకితం. యూట్యూబ్ అనే మహాసముద్రంలో అడుగుపెట్టే ముందు ఈ కొన్ని విషయాలైతే తెలుసుకోండి. సో మనం చేసే చిన్న చిన్న మిస్టేక్సే, కానీ అది పెద్ద పెద్ద ఎఫెక్ట్స్గా అయితే మన ఛానల్ మీద పడడం జరుగుతుంది. కొన్ని సందర్భంలో ఛానల్స్ అనే పోవడం కూడా జరుగుతుంది. నాది ఇది థర్డ్ ఛానల్. సో నా ఫస్ట్ ఛానల్, సెకండ్ ఛానల్ అసలు ఎలా పోయాయి ఏంటని ఈ వీడియోలో అయితే మీతో డిస్కస్ చేస్తాను. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు అలా చేయడంతో నాకు ఎంతో ఎంకరేజ్ అండ్ సపోర్టివ్గా ఉంటుంది. ఫస్ట్ ఛానల్ యశ్విక మెహందీ అండ్ వ్లాగ్స్. సో ఆల్మోస్ట్ 9K సబ్స్క్రైబర్స్ అయితే ఉండే. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. యాక్చువల్లీ నేను అందులో న్యూస్ కంటెంట్ అయితే తీసుకొని న్యూస్ బ్యాకప్ వాయిస్ ఇస్తుండే నేను. సో అలానే ఒక వీడియోకి అయితే అది తీసుకొని నేను బస్లో వెళ్ళే సిచ్యువేషన్. సో ఆ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో పైన కాపీరైట్ స్ట్రైక్ అయితే వచ్చింది. అండ్ కాపీరైట్ స్ట్రైక్ వస్తే క్లైమ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. బట్ అది నా ఓన్ కంటెంట్ కాదు కాబట్టి నాకు అప్పీల్ చేసుకునే ఛాన్స్ అయితే రాలేదు. అండ్ ఏజ్ రెస్ట్రిక్టెడ్ అనేది కాపీరైట్ పడడం జరిగింది. సో అలాంటి వీడియోస్ ఎవరు కూడా చేయకండి. ఎందుకంటే మన ఓన్గా మనం క్రియేట్ చేసుకొని అప్లోడ్ చేసుకుంటే అది వేరే. బట్ వేరే వాళ్ళ వీడియోస్, అది కూడా లాంగ్ వీడియోస్లో తీసుకోవడం అనేది చాలా రాంగ్. బట్ నాకు స్టార్టింగ్లో తెలియదు కాబట్టి నేను ఓకే అనేసి కొన్నిటికి వాయిస్ ఓవర్ ఇస్తుండే, కొన్నిటికి మాత్రం డైరెక్ట్ అలానే పెట్టేస్తుండే. సో ఇంకా ఛానల్ మీద అయితే నాకు ఇంపాక్ట్ పడడం జరిగింది. అండ్ అప్పటి నుంచి కూడా వాచ్ టైం కానీ, షార్ట్ వీడియోస్కి, లాంగ్ వీడియోస్కి వ్యూస్ రావడం తగ్గిపోవడం. వ్యూస్ రాకపోతే ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ కూడా తగ్గిపోతారు. అండ్ నాకు తెలిసింది ఏంటంటే ఫైనల్గా అలాంటి ఛానల్స్ మానిటైజేషన్కి అయితే ఎలిజిబుల్ ఉండవు. సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే వేరే వాళ్ళ కంటెంట్ నా కంటెంట్గా నా ఛానల్లో అప్లోడ్ చేసుకోవడం. అది కూడా మెయిన్ లాంగ్ వీడియోస్లో అప్లోడ్ చేసుకోవడం. షార్ట్ వీడియోస్ అంటే మనకి పర్మిషన్ ఉంది, లాంగ్ వీడియోస్ అయితే పర్మిషన్ లేదు కదా. సో మనం మన ఛానల్ అప్లోడ్ చేసుకోగానే అది ఎవరైతే ఓనర్ ఉంటారో ఆ ఛానల్ వాళ్ళకైతే మెయిల్ వెళ్ళడం జరుగుతుంది. సో వెంటనే వాళ్ళు మనకి కాపీరైట్ స్ట్రైక్ అయితే వేయడం జరుగుతుంది. సో ఎవరైనా అట్లా చేస్తుంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎవరు కూడా వేరే వాళ్ళ కంటెంట్ అయితే అప్లోడ్ చేయకండి ప్లీజ్ లాంగ్ వీడియోస్లో. ఇంకా 1 year పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 9K సబ్స్క్రైబర్స్. అండ్ సెకండ్ ఛానల్ ఏమైందంటే షాడో బ్యాన్లో అయితే పడడం జరిగింది. అసలు ఎందుకు పడింది, ఎలా పడింది, దేనికోసం పడింది, అసలు నేను ఏం చేసినా అని పడింది. 4K సబ్స్క్రైబర్స్ ఉన్నదంతా వేస్టా లేదా నేను మళ్ళీ రీక్రియేట్ చేసుకోవచ్చా అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్పడం జరగదు, ఎందుకంటే టైం అయిపోతుంది. సో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. మన ఛానల్ని ఫాలో అవ్వండి.